నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జానపద గాయకురాలు యాదమ్మ. నమస్కారం యాదమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు యాదమ్మ? బాగానే ఉన్నావు, బాగున్నావా? నేను బాగున్నానమ్మా. యాదమ్మ, నువ్వు పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నావు? నాకు చిన్నప్పటి సంది ఇష్టం అమ్మ, కాకపోతే భయపడి పాడపోయేది. ఇప్పుడు ధైర్యం వచ్చినాక వాడగలుగుతున్నా. మీ ఆయన సపోర్ట్ చేస్తారా పాటలు పాడటానికి? సపోర్ట్ ఇస్తాడు. ఏమేం పాటలు పాడవు ఇప్పటి వరకు? భర్తలేని జన్మ, ఆడపిల్ల సాంగ్, ఇక అవమానాల గురించి అని, చీకటి బతుకు, కొడుకుల గురించి పాడిన 10-15 పాటలు పాడినా. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నావు? 2 ఏళ్ళ సంది పాడుతున్నా. మామూలుగా యూట్యూబ్లోనేనా? యూట్యూబ్ మా సొంత ఛానల్ పెట్టుకొని పాడుతున్నాం. నా భర్తకు సుస్థాయినప్పుడు సంది భర్తలేని జన్మ అనేది కట్టుకున్నాం మేము. నువ్వే రాసుకున్నావా? నేనే రాసుకున్నా. కొన్ని మా ఆయన గిట్లా ఇచ్చిండు అందులో కొన్ని. ఇంకా అదే పాట ఫస్ట్ వాడుకున్నాం. నువ్వే రాసి నువ్వే ట్యూన్ కట్టుకుని నువ్వే పాడతావు? ఇక మా ఆయన గిట్లా పాడతాడు, ఆయన గిట్లా కొన్ని ఇద్దరం మాట్లాడుకొని కూర్చొని రాస్తాం అట్లా. ఇక అప్పటి నుంచి ఇక వాడుతూనే ఉండాం. నీ మొదటి పాట ఏంటి? నాది భర్తలేని జన్మనే వాడిన ఫస్ట్. మా ఆయనకు సుస్థ అయింది. ఒకసారి పాడతావా? పాడతా. భర్తలేని జన్మ అమ్మ, మళ్ళా బాజార్లా ఇస్తారా కమ్మ. భర్తలేని జన్మ అమ్మ, మళ్ళా బాజార్లా ఇస్తారా కమ్మ. కొట్టినా తిట్టినా భర్త, మళ్ళా లేచి తినా పెడతాడమ్మా. కొట్టినా తిట్టినా భర్త, మళ్ళా లేపి తినా పెడతాడమ్మా. అద్దముల నీడల కమ్మ, మళ్ళా ఇద్దరు ఒకటైతారమ్మా. అద్దముల నీడల కమ్మ, మళ్ళా ఇద్దరు ఒకటైతారమ్మా. ఎడ్డోడ గుడ్డోడ ఇంటి ముందాలుంటే ఇల్లెంత సింగారం ఉంటుందే. భర్తలేని జన్మ అమ్మ, మళ్ళా బాజార్లా ఇస్తారా కమ్మ. భర్తలేని జన్మ అమ్మ, మళ్ళా బాజార్లా ఇస్తారా కమ్మ. బాగా పాడుతున్నావు యాదమ్మ, చాలా బాగా పాడావు. ఇది బాధతోటే వచ్చిందమ్మ నాకు. బాధతోనే రాసుకున్నావా? రాసుకున్నా. హాస్పిటల్ అన్నీ తిరిగి వచ్చినాం. ఇంట్లో ఏడాకల్లా ఏది లేదన్నారు. లేదన్నాక ఇక అదేంది అనేది నాకు మనసుకు బాధ అనిపించి పాడుకున్నా. మీ ఆయన గారికి బాగలేనప్పుడు రాసుకున్నావా? ఏం జరిగింది అసలు మీ ఆయన గారికి? కడుపులా మంటలేస్తుందని కర్ణసూది ఇచ్చినప్పుడు స్టార్ట్ అయింది. ఇక ఏడుకోయినా ఏది లేదన్నారు. అన్ని పరీక్షలు చేసి ఇట్లా ఏది లేదు. ఈయన ఎందుకు ఊరికి వచ్చారు డావకానకి, ఏది లేదని అంటారు కానీ ఏది బయట వాళ్ళే అసలు. ఇక ఏమైనా ఇంక నేను చచ్చిపోతా, పిల్లలు భద్రం అది ఇది అనేది ఎప్పుడు. ఇక బాధతోటి ఇట్లా వచ్చింది నాకు ఆ పాట. ఏం జరిగింది అసలు? ఇక అల్సర్ తోటి మంటలేస్తుంది అనేది. ఇంకా కానీ అది ఎన్ని గోలిచ్చినా తుట్టిగలింతవరకు ఇట్లా ఎగపోత లేకొచ్చి సాతి పట్టేసి ఇక సానసేపు పట్టేస్తుంది. ఇక ఉడుకులు తాగినాక జర్ర సాప్ అవుతుంది ఇప్పటికైనా. అప్పుడు డాక్టర్స్ అలా చెప్పడం బట్టి ఆ బాధలో రాసుకున్నావు ఈ పాట. తర్వాత ఈ పాట తర్వాత ఇంకేం పాట పాడావు? ఆడపిల్ల సాంగ్ వాడిన. ఆడపిల్ల సాంగ్ అది నువ్వు ఓన్గానే రాసుకున్నావా? ఒకసారి పాడతావా మాకు? పాడుతా. ఆడపిల్లల గంటివమ్మా నువ్వు అష్ట బాధల పడితేవమ్మా. ఆడపిల్లల గంటివమ్మా నువ్వు అష్ట బాధల పడితేవమ్మా. ఆడపిల్ల ఏడ కూసున్నా కానీ అవమాన పడిసిరానమ్మా. నాకు పెళ్ళి చేస్తేవి మాయమ్మ. ఆడపిల్లల గంటివమ్మా నువ్వు అష్ట బాధల పడితేవమ్మా. ఆడపిల్ల ఏడ కూసున్నా కానీ అవమాన పడిసిరానమ్మా. నాకు పెళ్ళి చేస్తేవి మాయమ్మ. ఏది లేనోనికి ఇస్తీవే నన్ను ఏడువని చెప్పుతీవే. గతి లేనోనికి ఇస్తీవే గంటెడన్న భూమి లేకపాయనే. గతి లేనోనికి ఇస్తీవే గంటెడన్న భూమి లేకపాయనే. చాలా బాగా పాడావు యాదమ్మ. ఈ ఆడపిల్ల సాంగ్ అసలు ఎందుకు రాసావు నువ్వు? నీకు ఆడపిల్లలు ఉన్నారా? మేము 3 అక్క వెళ్ళాంలో. ఇక నాకు అప్పటి సందైనా ఆడపిల్ల గురించి తెలుసు, బాధపడుకుంటూనే వచ్చిన కాబట్టి అదే పాట వస్తుంది నాకు. మీ అక్క చెల్లెలు 3? నువ్వు లాస్టా? ఎక్కువ మీరు ఎవరి పాటలు వింటూ ఉంటారు? నాకు బాధ ఉన్నవే ఉంటా కానీ నాకు ఎవరని తెలియదు. ఏది బాధ ఉన్నవి అన్నీ వింటుంటా. కానీ నాకు మైండ్ కూర్చున్నప్పుడు ఎవరైనా అవమానపడిచినప్పుడు అట్లా అనుకున్నప్పుడు అన్ని పాటలు వస్తుంటాయి నాకు. 107 కట్టుకుంటా.
మళ్ళీ గిట్ల నేను కట్టుకున్న గివి రాయని మా ఆయనతో రాపిస్తా. ఆయన మళ్ళీ కొన్ని ఆయన రాస్తుంటాడు అందులో, ఇది అయితే బాగుండదు గట్ల ఉంటుందని ఆయన పెడతాడు అట్లా మళ్ళీ అక్షరాలు. గద్దర్ పాటలు వింటుంటారా? వింటా. బాగా ఇష్టమైన పాట ఏంటి గద్దర్ది? ఇక ఆడపిల్లది ఇట్లా నడుము కట్టుకొని ఇట్లా అన్నారు కానీ నేను దాన్ని పట్టించుకోలేంతా వినేది కానీ నేర్చుకోలేము దాన్ని. పొలంలో పాటలు ఏమన్నా రాసి పాడావు నువ్వు? పొలములన్నా నేను అవి అయితే వాడలే ఎక్కువ. మీకు వ్యవసాయం భూములు ఏమైనా ఉన్నాయా? భూమి గౌరాని భూమి అంతామా. అందులో పని చేస్తూ పాడతారు కదా, పాటలు ఎలా ఉంటాయి అసలు? పొలంలో ఉన్నప్పుడు ఒక పాట, చంటి బిడ్డ పుట్టినప్పుడు ఒక పాట, ఆ బిడ్డ పెద్ద అయినప్పుడు ఒక పాట, ఆ బిడ్డ పెద్ద మనిషి అయినప్పుడు ఒక పాట, పెళ్ళికి ఒక పాట, మంగళహారతికి ఇంకొక పాట, ఆ పిల్ల సీమంతానికి ఇంకొక పాట, ఇలా ఎన్నో రకాల పాటలు ఉన్నాయి కదా. ఇందులో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? నాకు అందులో నచ్చినవేమో అది తొట్టిల పండుగ వాడతారు కానీ నేను ఎన్నడూ దాంట్లో అయితే నేను చూడలే. సీమంతానికి కూడా పాటలు పాడతారు కానీ నేను పోలేదు, దాన్ని అంత మైండ్కి ఎట్టుకోలేదు. ఏమైనా ఈ బాధవే వచ్చిన అట్లా. ఎక్కువ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఈ పాటలు వింటే కొంచెం బాగా అనిపిస్తుందనా ఈ పాటలు రాస్తున్నారు? అంతే. ఇక నాకు ఎక్కువ బాధ సాంగ్లే వస్తాయి. ఒక జానపద గేయం మంచిది పాడమ్మా మా కోసం. కడతాల గాజులంట నిపుల వీధి చేతులంట, కడతాల గాజులంట నిపుల వీధి చేతులంట, నొప్పిలేస్తున్నది చిటి పూల గాజులు, సమటేసిన గాజులంట ఇత్తడి గాజులు, అనగల్లు గాజులంట అద్దాల గాజులంట, అనగల్లు గాజులంట అద్దాల గాజులంట, నొప్పిలేస్తున్నది చిటి పూల గాజులు, సమటేసిన గాజులంట ఇత్తడి గాజులు. చాలా బాగా పాడావు యాదమ్మ. గాజుల గురించే కదా ఈ పాట అంతా? అంటే అసలు దీని వివరణ ఏమన్నా చెప్పగలవా నువ్వు? అంటే అప్పుడు వాడారు, ఇక యాదికి లేదమ్మా, ఇట్లా ఆడాడ వాడుతుంటే అది నేర్చుకున్నా. తెలంగాణ ఉద్యమంలో ఏదైనా పాట పాడతారా? రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదిరా, నొసటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలుసుంట చెట్టంత నా కొడుకును, తెలుసుంటే చెట్టంత నా బిడ్డను, తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలో, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలువదిరా, పువ్వుల పువ్వయి నీ పూజ చేశాను, వీరునై నీ అడుగు పాదాలు గడిగాను, ఒక్క పొద్దులు ఉండి ముడుపు చెల్లించాను, దిక్కు నువ్వని మొక్కి దీవాన ఉన్నాను. చాలా బాగా పాడావు యాదమ్మ. ఎందుకో కళ్ళు చెమ్మగిల్లాయి నీకు? ఫీల్ అయి పాడుతున్నావు ప్రతి పాట, ప్రతి వర్డ్ని. భయం అయ్యి జరా అట్లా. భయం ఎందుకు చెప్పు, భయపడకు. ఇంత మంచి వృత్తిని ఎంచుకున్నావు. జానపద గేయం అంటేనే మన మనసులో విషయాన్ని చెప్పడం, సమాజంలో జరిగే చెడు గురించి చెప్పడం.